ఇలాంటి వాటికి మనము మల్టిప్లై ఎలా చేస్తాం? ఇక్కడ 5x + 6y ఉంది కదా, 5x + 6y చేసుకుంటాం. తర్వాత 3x - 2y ఇలా లబ్ధం అన్నాడు. లబ్ధం అంటే మల్టిప్లికేషన్. లబ్ధం అంటే మనకి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇది తీసుకుంటాం, 5x తీసుకొని దీని అంతటిని మల్టిప్లై చేస్తాం. ఆ తర్వాత సెకండ్ దీన్ని తీసుకుంటాం, దీని అంతటిని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ దీన్ని తీసుకుంటాం, దీని అంతటిని మల్టిప్లై చేసుకుంటాం, ఒక స్టెప్ వేసుకుంటాం. ఆ తర్వాత రెండో దాన్ని తీసుకుంటాం, దీని అంతటిని మల్టిప్లై చేస్తాం. ఈ స్టెప్ మనం కరెక్ట్గా వేసుకుంటే మనకు వచ్చేసినట్టే. ఫస్ట్ దీన్ని వేసుకొని దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్. దీన్ని రెండో దాన్ని వేసుకొని దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది బయట ఉంది. ఇది బయట ఉండేటప్పుడు దీంతో మల్టిప్లై చేసి మైనస్ మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. అలాగే ప్లస్ దీంతో మల్టిప్లై చేసి మైనస్ మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మల్టిప్లై 5x × 3x, 5x × 3x ఇది మైనస్, అలాగే ఇది ఇంటూ ఇది 5x × 2y. ఈ రెండుని మల్టిప్లై చేస్తాం. అంటే దీంతో మల్టిప్లై చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం. మైనస్ సింబల్ ఉంది. అలాగే దీంతో మల్టిప్లై చేయాలి, అలాగే తర్వాత దీంతో కూడా ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే 6y × 3x, ఆ తర్వాత మైనస్ ఉంది కదా, మైనస్ మళ్ళీ 6y ఇంటూ దీంతో 6y × 2yతో మల్టిప్లై చేస్తాం. ఈ స్టెప్ కరెక్ట్ వేసుకుంటే మన ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. నెంబర్స్ చూసినట్టయితే 5, 3 ఉంది. 5 3 అంతా 15. x × x x² అవుతుంది. అలాగే మైనస్ నెంబర్స్ ఏంటి, 5 2 10, 10 వేసాం, x × y xy అయింది. నెంబర్స్ చూసినట్టయితే 6 × 3 18, x × y అంటే xy మైనస్ మళ్ళీ నెంబర్స్ 6 ఉంది, గట్టిగా ఉంది, 6 2 12, y × y y². అంటే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ x² ఒకటే ఉంది, y² ఒకటే ఉంది, కానీ x² రెండు ఉన్నాయి కదా. +18 - 10 ఉంది. +18 - 10 అంటే +8 అవుతుంది కదా. 18 - 10 అంటే 8 అవుతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 15x². 18 - 10 అంటే +8xy - 12y². ఇది ఆన్సర్. అంటే మనం కరెక్ట్గా స్టెప్స్ వేసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఇలాగ ప్రోడక్ట్ అడిగితే ఫస్ట్ దీన్ని రాసుకొని దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ప్లస్ రెండవ దాన్ని రాసుకొని దీని అంతటిని మల్టిప్లై చేయాలి. తర్వాత ఇది బయట ఉంది, ఇది లోపల ఉంది. ఈ బయట దాన్ని లోపల ఉన్న ప్రతిదీ అయితే మల్టిప్లై చేయాలి. అంటే బయట 5x × 3x మైనస్ 5x × 2y ప్లస్ అలాగే 6y × 3x మైనస్ 6y × 2y. ఇక్కడ నెంబర్స్ ముందు మల్టిప్లై చేస్తే 5 3 15, x × x x² మైనస్ 5 నెంబర్స్ చూసినట్లయితే 5 2 10, x × y xy. 6 3 18, x × y xy మైనస్ 6 2 12, y × y y². ఇది x² y² రెండు ఒక్కొక్కటే ఉన్నాయి, కానీ x² రెండు ఉన్నాయి కాబట్టి 18 xyలు 10 xyలు తీసినట్లయితే అంటే 18 యాపిల్స్లో 10 యాపిల్స్ తీసినట్టే 8 యాపిల్స్ వస్తాయి. అలాగే 18 xyలో -10 xy తీస్తే 8 xy వచ్చింది. అంటే ఫైనల్లీ ఆన్సర్ 1 అన్నమాట.